ఫలితాలన్నీ ఇంకా దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టపోయినాయో అన్నాడు. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా, అవ్వాతాతలకే పోయినాయి. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వైఎస్ రాజశేఖరరెడ్డి డబ్బులా, నీ డబ్బులా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లకాయలకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా ట్యాబుల్లో పూర్తిగా అయినట్టు నువ్వే పెట్టినావు. చదువు అంటావు, బూతులు తిట్టించి వాళ్ళకి ఇలా చేస్తావు. ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్లో పడే రోడ్లు వేసావు. 10,000 నువ్వు ఇస్తున్నావు, ₹1,00,000 ఉడికి అవుతుంది. అవ్వకేమో డబ్బులు ఇస్తున్నావు, మనోడికేమో గంజాయి ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు, మేము గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేయని చెప్తారు, మేము సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు మీరు? మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారు చంపేసని అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలబుద్ధి చెప్పగలరా? ఇసుక దందాలు చేశారంటున్నారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమరగౌడ్ అని ఒక పిల్లోడు వాళ్ళ అక్క